కోటవట్ల మండలం కైలాసపట్టణంలో క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథల పాఠశాలకు చెందిన 3 విద్యార్థుల మృతి. 86 మంది పిల్లలకు గాను ఆదివారం ఉదయం వాంతులు విరేచనల బారిన పడిన 27 మంది విద్యార్థులు. ఎక్కువగా వాంతులు విరేచనలయ్యే 7గురిని ఆసుపత్రికి తరలించే చికిత్స అందించిన వైనం. అనంతరం ఈ పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించగా కొయ్యూరు మండలానికి చెందిన 3 విద్యార్థులు స్వగ్రామం వెళ్లగా మృతి. ఫుడ్ పాయిజన్ జరిగినట్లు అనుమానిస్తున్న అధికార యంత్రాంగం. డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ. న్యాయం చేయాలి. అస్వస్థతకు గురైన కుటుంబాలకు న్యాయం చేయాలి. ఆదివాసీ పోంది కుటుంబాలకు న్యాయం చేయాలి. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ జిల్లా కలెక్టర్ గారు స్వయంగా సందర్శించాలి. డిఎఫ్ఓ జిల్లా కలెక్టర్ గారు స్వయంగా సందర్శించాలి. కుటుంబాలకు న్యాయం చేయాలి. అస్వస్థతకు గురైన కుటుంబాలను జిల్లా కలెక్టర్ గారు సందర్శించాలి. పైకి లేపాల సివియర్గా ఉందండి. మంచి ఉద్దేశంతో ఫాస్ట్ గారు ఏంటంటే పరిశుద్ధ ఆశ్రమ వ్యవస్థ ద్వారా 86 మంది పిల్లల్ని తీసుకొని నడుపుతున్నాము. అందులో నిన్న మొన్న బిర్యానీ తినడం వల్ల మనకి దాదాపు 27 మందికి ఇబ్బంది పడ్డారు ఆ ఫుడ్ వల్ల. అందులో 3 మాత్రం చనిపోయారు. అందులో 24 మంది. ఈ 24 మందిలో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లో మన దగ్గర కూడా ఉన్నారు. కేజీహెచ్కి ఆల్రెడీ 4కి పంపించారు. మిగతా 16 మంది ఇళ్లలో ఉన్నారు. వాళ్ళని మనం ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను మనం తీసుకొని వాళ్ళకి అవసరమైన విధానంలో వైద్యము అవసరమైతే వైద్యం తీసుకుంటున్నాము. లేని పక్షంలో వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి మరి కొద్దిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. ఇంటి దగ్గరే చదివారు. ఎందుకంటే ఇది ఫుడ్ తిన్న తర్వాత వీళ్ళకి పేరెంట్స్ వచ్చారు కాబట్టి పేరెంట్స్ రావడం వల్ల కొంచెం పేరెంట్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటారు. కొంతమంది ఇబ్బంది పడి కూడా వెళ్ళారు. దానివల్ల ఇది జరిగింది. కాబట్టి మరి ఈ 3 కూడా వాళ్ళ దగ్గరే చనిపోయారు. ప్రస్తుతం ఇంకా తీసుకొస్తున్నారు విజయం చిన్నలు తీసుకొస్తున్నారు. అలాగా కొంతమంది వస్తుంటే కొంతమంది అలాగా